ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశీయులు భారత్లోకి వలస వచ్చే అవకాశాలపై గత కొంతకాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయం ఇప్పటికే రాజకీయంగానూ దుమారం రేపింది. బంగ్లాదేశ్లోని అల్లర్ల ప్రభావం భారత్పై చూపిస్తోంది. ఆ దేశీయులు భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. బంగ్లాదేశ్కు పొరుగున ఉన్న రాష్ట్రాల ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశీయులు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై రాజకీయ వివాదం కూడా మొదలైంది. అంతా అనుకున్నట్లుగానే బంగ్లాదేశ్కు చెందిన వారు భారత్లోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్కు వలసలు ఎక్కువగా ఉంటాయని మొదటి నుంచి భావిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్కు దాదాపు 1 కోటి మంది వలస వస్తారని ఇటీవలే బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా బెంగాల్ సీఎం మమతా తమ రాష్ట్రానికి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పెంచి పోషిస్తున్న దక్షిణ 24 పర్గానాల జిల్లా నుంచి ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్కు సొరంగ మార్గం ఉన్నట్లు తెలిసింది. కుల్తాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్తుని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనిఖీ చేయడంతో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ 24 పర్గానాల జిల్లాలోని కుల్తాలి గ్రామానికి చెందిన కలా సద్దాం సర్దార్ ఇంటి బెడ్రూమ్ నుంచి నేరుగా బంగ్లాదేశ్కు సొరంగ మార్గం ఉంది. దీని ద్వారా బంగ్లాదేశ్ నుంచి ప్రతిరోజు చొరబాటుదారులు బెంగాల్కు వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్కు పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశీయులు ప్రవేశిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో అక్కడి నుంచి పొరుగున ఉన్న భారత్లోని పలు రాష్ట్రాలకు వలసలు పెరుగుతున్నాయనే అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. బంగ్లాదేశ్కు సరిహద్దుల్లో ఉన్న భారత్కు చెందిన పలు రాష్ట్రాల్లోకి అక్రమంగా చొరబడుతున్నారు బంగ్లాదేశీయులు. అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే కేవలం ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల కారణంగానే బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడడం మొదలు కాలేదు. అంతకుముందు నుంచే బంగ్లాదేశీయుల అక్రమ వలసలు కొనసాగుతున్నాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రమే కాదు, తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు చాలా కాలంగా పలువురు అక్రమంగా వస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2 నెలల క్రితం కోల్కతా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్కు చెందిన 5 మైనర్లను బాల కార్మికులను గుర్తించే ఆపరేషన్ ముస్కాన్లో పట్టుకున్నారు. వారంతా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఆ పిల్లల్ని సొంత దేశానికి పంపారు. కాగా ఇటీవల సికింద్రాబాద్లో మైనర్ సహా 5 పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా చంద్రాయణగుట్టలో ఉన్న తమ బంధువులు రప్పించినట్లు చెప్పారు. వీరిని అరెస్టు చేసినట్టు తెలియగానే వారిని రప్పించిన బంధువులు అజ్ఞాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అక్రమంగా భారత్లోకి చేరిన బంగ్లాదేశీయులు కొందరు దళారులుగా మారుతున్నారు. హైదరాబాద్లోని పహాడీ షరీఫ్, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసేందుకు తమ వారిని నగరానికి రప్పిస్తున్నారని సమాచారం. అక్రమంగా సరిహద్దు దాటించి రైళ్లలోకి చేర్చేంత వరకు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఏజెంట్లు ఈ దళారులకు సహకరిస్తారని తెలుస్తోంది. అయితే దీనికి ప్రతిఫలంగా ఒక్కొక్కరికి 5 నుంచి 6 వేల రూపాయల వరకు కమిషన్ ఇస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ నుంచి మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్కతా చేరవేస్తారు. అక్కడ నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేసి విరికిస్తారు. పోలీసులకు పట్టుబడమనే ధీమా వచ్చాక కోల్కతా నుంచి రైలు మార్గంలో తెలంగాణకు తరలిస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన నిందితులు పోలీసులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇలా గత 2 ఏళ్లలో 1000 మందికి పైగా బంగ్లా నుంచి అక్రమంగా వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వారంతా ఎక్కడున్నారో, వారిని తీసుకొచ్చిన దళారులు ఎవరో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్లోకి బంగ్లాదేశీయుల వలసలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న అల్లర్ల కారణంగా భారత్లోకి వలసలు పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళనను పెంచుతున్నాయి.